భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, పరిష్కరించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా మరి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదో పలు డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆడపిల్లల లగ్గాలకైనా డెలివరీకైనా నార్మల్ డెత్ అయినా యాక్సిడెంట్ అయినా ఆ స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆడపిల్లలకి ఇచ్చే డెలివరీ 30,000 లగ్గానికి ఇచ్చే 30,000 ఏదైతే ఉందో మరి పెరిగిన ధరలు చూసుకుంటే ఆ కార్మికునికి ఏ మాత్రం సరిపోయే పరిస్థితి కనబడతలేదు. సిఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లల లగ్గాలైనా డెలివరీ అయినా ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ఎన్నో సందర్భాలలో ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా కూడా భవన నిర్మాణ కార్మికుల విషయంలో పూర్తి అన్యాయం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా తయారైనాయి. ఎక్కడ వారికి శ్రమనే దోచుకుంటుంది తప్ప ఈ ప్రభుత్వాలు వారి విషయంలో ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. అందులో భాగంగా ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేసేటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి డిమాండ్లు చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్ డెత్ ఏదైతే ఉందో ₹1,30,000 దాన్ని 5 లక్షలకు పెంచాలి. యాక్సిడెంట్ బెనిఫిట్ 6 లక్షలు ఏదైతే ఉందో అది 10 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముంగడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల విషయంలో పెద్ద ఎత్తున మేము సదుపాయాలు కల్పిస్తాం, అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటికి కూడా కొంతమందికి ఇల్లు లేవు అంటే మరి పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో ఒక్కోసారి అర్థం చేసుకోవాలి. అలాగే ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఇల్లు లేని కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి డబ్బు ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కూడా చూడాలని సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆడపిల్లల లగ్గాల పైసలు అలాగే క్లెయిమ్లు కానీ మొత్తం తదితర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిష్కరించకపోతే రాబోయే రోజులోపల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులను ఏకం చేసుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల విషయంలో క్లెయిమ్లు కూడా ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి క్లెయిమ్లు కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంది. సైట్ ఓపెన్ కాక వీళ్ళకి వచ్చే క్లెయిమ్లో ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన క్లెయిమ్లు సైటు అనేది పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. బేషరతుగా భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేపుతామని చెప్పి సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.